నమస్తే ప్రజలారా, నేను మీ పగడాల గౌతమ్. పగడాల ఫ్యాక్ట్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 పథకాలను ఆపేస్తున్నారా, ఎందుకు ఇవ్వడం కుదరదు అనే దాని గురించి, అలాగే ఒక ఐఐటిఎన్ 36 లక్షల జీతం వచ్చే జాబును వదులుకొని ఎందుకు బాబాగా మారిపోయాడు అనే దాని గురించి, అలాగే సైఫ్ అలీ ఖాన్ కుటుంబం 15,000 కోట్ల ఆస్తిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, హలోపు ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ట్రెండింగ్ నెంబర్ 1. ఎక్కడైనా ఒక ప్రాంతాన్ని వరద వచ్చి ముంచేయచ్చు లేదా సునామీ వచ్చి ముంచేయచ్చు, కానీ ఒక కొండ వచ్చి ముంచేస్తుందంటే మీరు నమ్ముతారా? అదే ఇప్పుడు జరుగుతోంది. అతి త్వరలో జార్జియాలో ఒక ఐలాండ్ ను ప్రపంచంలోనే అతి పెద్ద మంచు కొండ వచ్చి గుద్దనుంది. ఈ మంచు కొండ ఎంత పొడవు ఉంటుందంటే మన ఇండియాలో ముంబై లాంటి 6 నగరాలు, అలాగే లండన్ లాంటి సిటీలు 2 వేసుకుంటే ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు ఉంటుంది. అయితే ఈ భారీ మంచుకొండ అంటార్క్టికా నుంచి 1986 లో విడిపోయి అప్పటి నుంచి కొంచెం కొంచెం కదులుతూ ఇప్పుడు జార్జియా ఐలాండ్ వైపు వస్తుందని సైంటిస్టులు తెలియజేశారు. కాకపోతే అక్కడ జనాభా ఎక్కువగా ఉండదు, ఓన్లీ ఈ గవర్నమెంట్ అఫీషియల్స్, ఆర్మీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి పెద్ద ప్రమాదం అయితే ఏమి లేదు. కాకపోతే జార్జియా ఒక ఐలాండ్ ను కోల్పోవాల్సి వస్తుందని అక్కడ సైంటిస్టులు తెలియజేశారు. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 2. రీసెంట్ గా థాయిలాండ్ ప్రభుత్వం సేమ్ జెండర్ మ్యారేజ్ కు చట్టబద్ధత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే ఇద్దరు మగవాళ్ళు గాని ఇద్దరు ఆడవాళ్ళను పెళ్లి చేసుకోవడం థాయిలాండ్ లో లీగల్ అనమాట. దీంతో ఏదో తక్కువ మంది అనుకుంటే వందలాది మంది పెళ్లి చేసుకోవటానికి అక్కడ క్యూ కట్టారు. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 3. రీసెంట్ గా ఇరాక్ ప్రభుత్వం ఒక డేంజరస్ బిల్ ను పాస్ చేసింది. అదేంటంటే ఈ బిల్లు వల్ల అక్కడ ఇరాక్ లో అమ్మాయిల కనీస వివాహ వయసును 18 సంవత్సరాల నుంచి 9 ఏళ్లకు తగ్గించేశారు. ఎంత దారుణమో చూడండి. కాకపోతే ఇది అందరు అమ్మాయిలకే కాదు, ఓన్లీ ఈ ముస్లిమ్స్, అక్కడ ఉన్న ముస్లిమ్స్ మొత్తంలో ఒక తెగ ఉంటుంది. ఆ తెగ అనొచ్చు లేదా వర్గం అనొచ్చు. వాళ్ళలో షియాతులు అనే వర్గం అయితే ఉంటుంది. సో వాళ్ళు అనుసరించే జఫారీ ఇస్లామిక్ లా ప్రకారం 9 ఏళ్ళు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని నిబంధన అయితే ఉందంట ఆ లాలో. సో అందుకు ఇరాక్ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఈ చట్టం అయితే తీసుకొచ్చింది. ప్రస్తుతానికి అక్కడ పార్లమెంట్ లో ఈ బిల్లును పాస్ చేశారే కానీ ఇంకా అమలు చేయలేదు. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 4. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నెల జనవరి 27న యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం ద్వారా ఆ రాష్ట్రంలో ఇకపై తల్లిదండ్రుల ఆస్తిలో మగవాళ్ళతో పాటు అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉంటాయని తెలియజేసింది. అలాగే ఎవరైనా రెండో పెళ్లి చేసుకున్నా లేదా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నా అప్పుడు ఆడపిల్ల పుట్టినా వాళ్ళకి ఆస్తి వచ్చేలా చూస్తామని కూడా ప్రభుత్వం తెలియజేసింది. కాకపోతే ఈ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు మేము లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నామని రిజిస్టర్ చేసుకోవాలంట ముందుగానే. అప్పుడైతేనే వాళ్ళ పిల్లలకి ఈ ఆస్తిని అయితే ఇప్పించగలుగుతాం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి అని ప్రభుత్వం అయితే తెలియజేసింది. ట్రెండింగ్ నెంబర్ 5. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈ డీప్ సీక్ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ డీప్ సీక్ అంటే ఏంటంటే, ఈ డీప్ సీక్ అనేది ఒక ఏఐ చాట్ బాట్ కంపెనీ. అంటే చాట్ జీపీటీ, జెమినీ, ఓపెన్ ఎలాగో అలాంటిదే అనమాట ఈ డీప్ సీక్. సో దీన్ని జనవరి 10న చైనాకు చెందిన హై ఫ్లైర్ హెడ్జ్ ఫండ్ కంపెనీ కో ఫౌండర్ అయిన లియాంగ్ ఫెంగ్ఫాన్ అనే వ్యక్తి దీన్ని రూపొందించారు ఈ డీప్ సీక్ ని. పైగా ఇది ఫ్రీ కావడంతో చైనా వాళ్ళు దీన్ని ఎక్కువగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇది కొంచెం బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ డీప్ సీక్ ఎన్విడియా కంపెనీకి సంబంధం ఏంటి, దీని వల్ల ఎన్విడియా ఎందుకు 50 లక్షల కోట్లను నష్టపోవాల్సి వచ్చింది అని అంటే, ఎన్విడియా కూడా ఒక ఏఐ కంపెనీ అన్నమాట. ఏఐ సాఫ్ట్వేర్ ని సప్లై చేస్తుంటుంది. ఇప్పటి వరకు ఎన్విడియా సృష్టించిన ఏఐ చాట్ బాట్ నే అందరూ యూజ్ చేస్తున్నారు. పైగా ఎన్విడియాలో చాలా ఖర్చుతో కూడిన సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. డీప్ సీక్ లో అలా కాదనమాట, చాలా తక్కువ ఖర్చుతో ఏఐ ని యూజ్ చేసుకోవచ్చు. దీంతో ఎన్విడియాకి డిమాండ్ తగ్గిపోయి డీప్ సీక్ కి పెరిగిందనమాట. అందుకే ఇంత బాగా వైరల్ అవుతుంది. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 6. కుంభమేళ. ఇప్పుడు మీకు అందరికి తెలిసిందే, ఈ రోజు అమావాస్య కావడంతో దగ్గర దగ్గర 14-15 కోట్ల మంది అక్కడ ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. అయితే కుంభమేళలో ఎంతో మంది బాబాలు, అఘోరాలు, నాగసాధువులు ఉన్నా ఇతను మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ఎందుకంటే ఈయన 36 lakhs శాలరీ వచ్చే జాబును వదులుకొని బాబాగా మారిపోయాడు. అయితే ఎందుకని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నా అసలు పేరు వచ్చి అభయ్ సింగ్. ముంబైలోని ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుకొని ఆ తర్వాత ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ తో కోర్స్ చేయడానికి కెనడాకు వెళ్ళాను. సో అక్కడే నాకు ఈ 36 lakhs శాలరీ విలువ చేసే జాబ్ అయితే వచ్చింది. అయితే ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సో అలా 4 years గడిచిపోయాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి బ్రేకప్ అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో నేను మందుకి, సిగరెట్ కి ఎక్కువగా బానిస అయిపోయాను. ఇది చూసి నా పేరెంట్స్
చాలా బాధపడేవాళ్ళు, పైగా నన్ను ఎక్కువగా తిట్టేవాళ్ళు. సో పెళ్లి చేసుకుంటే అన్న మారుతాడని పెళ్లి చేసుకోని ఎక్కువగా ఫోర్స్ చేసేవాళ్ళు. సో దీంతో నాకు ఈ పెళ్లి చేసుకోవడం నచ్చగా దాని మీద నమ్మకం లేకపోవడంతో ఇలాగ బాబాగా మారిపోయాను అని టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చారనమాట. ట్రెండింగ్ నెంబర్ 7. మొత్తానికి సూపర్ 6 పథకాల మీద చంద్రబాబు గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ప్రస్తుతం ఈ సూపర్ 6 పథకాల్లో కొన్ని ఇవ్వడం అయితే కుదరదు, ఇవ్వటం చాలా కష్టం అని తేల్చి చెప్పారు. ఎందుకనంటే ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది. సో ప్రస్తుతం దీని నుంచి బయట రావాలి. సో అప్పుడే ఈ పథకాలను అనేది అమలు చేస్తాం, అంతవరకు కుదరదు. కాకపోతే అప్పు చేసైనా పర్లేదు, రైతులకి రైతు భరోసా గానీ విద్యార్థులకు ఫీ రీఇంబర్స్మెంట్ లాంటిది ఇస్తామని చెప్పారు. సో దీని మీద మీరేమంటారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. సైఫ్ అలీ ఖాన్ కుటుంబం 15,000 కోట్ల ఆస్తిని కోల్పోయే ప్రమాదంలో ఉందా అంటే ఎస్, నిజమే అని చెప్పాలి. ఎందుకంటే ఇదంతా ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ కింద జరుగుతోంది. ఇంతకీ ఈ ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏంటంటే 1968 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా పాకిస్తాన్, చైనా లాంటి శత్రు దేశాలకు ఇండియా నుంచి వలస వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. వాటిని ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ గా పరిగణించబడుతుంది. అయితే దీనికి సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి ఏంటి సంబంధం అని అంటే, సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ఏమి మామూలు వ్యక్తులు అయితే కాదు, వీళ్ళు రాజవంశస్థులు అనమాట. అయితే ఎందుకు గవర్నమెంట్ వీళ్ళని ఆస్తుల్ని ఎనిమి ప్రాపర్టీగా పరిగణించబడిందంటే, ఈ సైఫ్ అలీ ఖాన్ మదర్ ఉన్నారు కదా, షర్మిలా ఠాగూర్, ఈమెకి 3 సిస్టర్స్ ఉన్నారు. అక్కలో చెల్లిలో తెలియదు కానీ 3 సిస్టర్ అయితే ఉన్నారు. సో ఆ 3 సిస్టర్ లో ఒక ఆవిడ అజీదా సుల్తాన్ అనే ఆవిడ పాకిస్తాన్ కి మైగ్రేట్ అయిపోయారు. అయితే మధ్యప్రదేశ్ లో ఉన్న భూములు ఎక్కువ భాగం ఈమె పేరు మీదే ఉన్నాయి. అందులో సైఫ్ అలీ ఖాన్ మదర్ కూడా షేర్ ఉందన్నమాట. ఆ షేర్ వాల్యూవే ఈ 15,000 కోట్లు అని చెప్పాలి. అయితే ఈమె మైగ్రేట్ అయిపోవడం వల్ల, పైగా ఈ భాగం అంతా ఆమె పేరు మీద ఉండటం వల్ల 2014 లో అప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆస్తులన్నింటినీ ఎనిమి ప్రాపర్టీగా గుర్తిస్తూ స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. సో దీంతో సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ మదర్ కోర్టును అయితే ఆశ్రయించగా అప్పుడు స్టే తెచ్చుకున్నారు. సో ఆ స్టేని ఇప్పుడు ఎత్తేసారు. జనవరి 22న వాళ్ళ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోమని కేంద్రానికి అనుమతించింది. దీంతో ఈ విధంగా వాళ్ళు 15,000 కోట్లు ఆస్తిని కోల్పోవాలన్నారనమాట. సో అది వీడియో. ఈ వీడియోని లాస్ట్ దాకా చూసారంటే మీకు నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ